ఆపరేషన్ సింధూర్ అసలు ఎలా జరిగింది? ఈ అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మొత్తం మెరుపుదాడి మొత్తం 9 టార్గెట్లు, మొత్తం 21 దాడులు 25 నిమిషాల్లో పూర్తి చేశారు. రఫెల్ F3R, మిరేజ్ 2000, సుఖోయ్ 30 MKలు కలిసి ఈరోజు రాత్రి అంటే నిన్న రాత్రి మే 7, 12:44కి భారత సరిహద్దులో ఉంటూనే POK మరియు పాకిస్తాన్లోని మొత్తం 9 స్థావరాల మీద ఎయిర్ టు సర్ఫేస్ బాంబులను ప్రయోగించాయి. బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మీద బాంబులు వేశారు. ముర్దికేలో ఉన్న లష్కరే తోయిబా క్యాంపు మీద బాంబులు వేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్ పూంచ్, రాజౌరిలో ఉన్న గుల్పూర్ మీద బాంబులు వేశారు. జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డానికి సిద్ధంగా ఉన్న తీవ్రవాదులు లాంచ్ ప్యాడ్ ఉంది అక్కడ. POJKలోని సవాయిలో ఉన్న LET క్యాంప్ మీద బాంబులు వేశారు. బిలాల్ క్యాంప్, జైషే మహమ్మద్ లాంచ్ ప్యాడ్ మీద బాంబులు వేశారు. కోట్లీ లష్కరే తోయిబా లాంచ్ ప్యాడ్ మీద బాంబులు వేశారు. బర్నాలా పంజాబ్ లాంచ్ ప్యాడ్ మీద బాంబులు వేశారు. సజ్జల్ జైషే మహమ్మద్ క్యాంప్ మీద బాంబులు వేశారు. మెహమూనా హిజ్బుల్ ముజాహిదీన్ క్యాంప్ మీద బాంబులు వేశారు. భారత్ చేసిన దాడి బయటికి పెద్దదిగా కనిపించకపోవచ్చు, కానీ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన దాడిగా చెప్పచ్చు. అది ఎలాగంటే మర్కజ్ సుబానల్లా బహాచల్పూర్ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్, కానీ అది ఒక బిల్డింగ్. భారత వ్యతిరేక ఉగ్రవాద ఆలోచనకు ఒక సిద్ధాంతాన్ని రూపునిచ్చి యువకులను ఆకర్షించే చోటు. మసూద్ అజర్ తన కుటుంబంతో అక్కడే ఉంటాడు. భారత్ చేసిన దాడిలో మసూద్ అజర్ త్రుట్లో తప్పించుకోగా తన కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారు. మసూద్ అజర్కి ISI రక్షణ ఉంది. 2015 నుండి క్రియాశీలకంగా ఉంది. ISI రక్షణలో ఉన్న మసూద్ అజర్కి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన కమాండోలను కాపలాగా పెట్టాడు అసీం మునీర్. మసూద్ అజర్ కోసమే ఎయిర్ ఇండియా విమానం హైజాక్ చేసి కాందహార్కి మళ్లించి మసూద్ అజర్ని కాశ్మీర్ జైలు నుండి విడుదల చేసిన తర్వాతే ఎయిర్ ఇండియా విమానాన్ని విడిచిపెట్టారు. పుల్వామాలో 40 మంది CRPF జవాన్ల మృతికి ప్లాన్ చేసింది మసూద్ అజర్. తర్వాత బాలాకోట్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్లో కూడా తుర్ట్లో తప్పించుకున్నాడు మసూద్ అజర్. సజ్జల్ ఆర్ టెహ్రా కలాన్, నరోవాల్ జైషే మహమ్మద్కి లాంచ్ బేస్. ఇక్కడి నుంచే సరిహద్దుల వద్ద ఉండే లాంచ్ ప్యాడ్లకు ఉగ్రవాదుల్ని తరలిస్తారు. నిజానికి ఇక్కడ ఉండే బిల్డింగ్ బయట ప్రాథమిక చికిత్సాలయం, ప్రైమరీ హెల్త్ సెంటర్ అనే బోర్డు ఉంటుంది, కానీ బిల్డింగ్ లోపల క్లినిక్ ఉండదు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారు. డ్రోన్లను ఆపరేట్ చేయడం, సరిహద్దుల దగ్గర POK వైపు ఉండే సొరంగాల్లో ఉంటూ ఆదేశాలు వచ్చే వరకు సొరంగాల్లో ఎలా ఉండాలనే అంశాల మీద శిక్షణ ఇస్తారు. భారత్లోని సాంబా ఆర్ జమ్మూ సెక్టార్లోకి సొరంగాల ద్వారా ప్రవేశించి అక్కడ డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా డ్రగ్స్ తీసుకెళ్లి ఎక్కడెవరికి అమ్మాలనే దాని మీద కూడా ఇక్కడే శిక్షణ ఇస్తారు. జస్ట్ నార్కో టెర్రర్ ఆపరేషన్ అంటారు దీన్ని. మొహమోనా జోయా ఆర్ సియాల్ కోట్, ఇక్కడ ఒక స్కూల్ పేరుతో బిల్డింగ్ ఉంటుంది, కానీ హిజ్బుల్ ముజాహిదీన్ బేస్ ఇది. కొత్తగా హిజ్బుల్ ముజాహిదీన్లోకి చేరే యువకులకు శిక్షణ ఇస్తారు. దీనికి ఇన్ఛార్జ్ అయిన ఇర్ఫాన్ తండా. కాశ్మీర్లోని హిజ్బుల్ ముజాహిదీన్ ప్రభావం తగ్గిపోయిన సియాల్కోట్లోని మొహమోనాలో ఉన్న ఈ స్కూల్ బిల్డింగ్లో మాత్రం యువకులను రిక్రూట్ చేసుకోవడం, ఆయుధాలు ఉపయోగించడం, శిక్షణ ఇవ్వడం మాత్రం జోరుగా జరుగుతుంది. బర్కజ్ అహ్లే హదీత్ బర్నాలా POJK లష్కరే తోయిబా బేస్ ఇది. LOC నుండి ఆయుధాలని భారత్లోని రాజౌరి, పూంచ్, రైసేలలోకి స్మగ్లింగ్ చేసే పాయింట్ ఇది. 150 మందికి తక్కువ కాకుండా ఉంటారు ఇప్పుడు. కాసిం గుజ్జర్ మరియు అనాస్ చెరార్ అనే 2 ఉగ్రవాదులు ఈ బేస్ని నిర్వహిస్తున్నారు. మర్కాజ్ అబ్బాస్ కోట్లీ POJK లష్కరే తోయిబా ట్రైనింగ్ గ్రౌండ్ ఇది. కారీ జరార్ అనే ఉగ్రవాది ఈ ట్రైనింగ్ గ్రౌండ్కి ఇన్ఛార్జ్. ఈ గ్రౌండ్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులకి భారత సైనికుల్ని సరిహద్దు వద్ద ఆత్మహత్య దాడులు చేసి ఎలా చంపాలో శిక్షణ ఇస్తుంటాడు. శీతాకాలంలో ఆత్మహత్య దాడి జరిగి భారత సైనికులు చనిపోయారంటే అది కారీ జరార్ దగ్గర శిక్షణ పొందిన లష్కరే ఉగ్రవాదుల పనే. కారీ జరార్ లష్కరే తోయిబాలోని అగ్రనాయకుడు అయిన రౌఫ్ అఖ్తర్కి సన్నిహితుడు. లేకపోతే మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీ POJK, ఇది హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి చాలా పాత ట్రైనింగ్ క్యాంప్. బోర్డర్ యాక్షన్ టీమ్స్ బ్యాట్స్కి శిక్షణ ఇస్తారు. ఇక్కడ ముఖ్యంగా స్నిప్పర్ మరియు గెరిల్లా వార్ఫేర్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారు. పేరుకే ఇది హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రర్ క్యాంప్, కానీ పాకిస్తాన్ ఆర్మీ కోవర్ టెర్రర్ స్ట్రైక్ ఫోర్స్ అని RNWA గుర్తించింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి వారే సివిల్ దుస్తుల్లో ఉంటూ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారు. బోర్డర్ దగ్గర రాత్రిపూట పెట్రోలింగ్ చేసే జవానుల్ని మెరుపుదాడి చేసి చంపేసి అక్కడే సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డానికి మార్గం సుగమం చేస్తారు. బోర్డర్ దగ్గర కాపలా ఉన్నా కూడా ఉగ్రవాదులు ఎలా చొరబడుతున్నారని ప్రశ్నించే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. పాకిస్తాన్ సైనికులు హిజ్బుల్ ముసుగులో భారత్లోకి ప్రవేశించిన ఘటనలు ఉన్నాయి. లేకపోతే షవాయ్ నల్లాహ్ క్యాంప్ ముజఫరాబాద్ లష్కరే తోయిబాకి చెందిన అనుబంధ సంస్థ అయిన జైత్ ఉల్ ముజాహిదీన్ ట్రైనింగ్ క్యాంప్ ఇది. 2008 ముంబై దాడుల్లో పాల్గొన్నది ఇక్కడ ట్రైనింగ్ అయిన ఉగ్రవాదులు. ISI నుండి దీనికి నేరుగా నిధులు అందుతాయి. 250 మంది ఉగ్రవాదులు శిక్షణ పూర్తి చేసుకుని భారత్లోకి చొరబడడానికి సిద్ధంగా ఉన్న సమయంలో భారత్ దాడి చేసింది. రాబోయే రోజుల్లో కాశ్మీర్లోని కుప్వారా, సాన్మార్, గురేజుల్లో దాడులకు పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారు. మర్కజ్ సేద్యానా బిలాల్ ముజఫరాబాద్, ఇది జైషే మహమ్మద్ సంస్థకి చెందిన ట్రాన్సిట్ క్యాంప్. వివిధ ఉగ్ర సంస్థల ఉగ్రవాదులు ఇక్కడి నుంచే కలిసిపోయి దాడుల కోసం జట్టుగా వెళ్తారు. మొత్తం 70 మంది ఉగ్రవాదులు మరణించారని వార్త. 24 నిమిషాల పాటు జరిగిన దాడి బయటికి చిన్నదిగానే కనిపించిన చాలా కీలకమైన దాడి అని చెప్పొచ్చు.
ఏప్రిల్ 22న పహల్గాం హత్యాకాండ జరిగితే మే 7న భారత్ దాడి చేసిందంటే ఇంటెలిజెన్స్ సమాచారం కోసం వేచి చూడాల్సి వచ్చింది. పిల్లల్ని కానీ గంటకో చోటుకి తరలించినట్టు పాకిస్తాన్ ఐఎస్ఐ పైన పేర్కొన్న ఉగ్ర సంస్థల నాయకులు రోజుకు ఒక్కో చోటుకి తరలిస్తుంటుంది. చివరికి సర్జికల్ స్ట్రైక్ జరగదు, నేరుగా పూర్తి స్థాయి యుద్ధమే జరుగుతుందని భావించి పైన పేర్కొన్న చోట్ల వాళ్ళని ఉంచింది అని ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. మసూద్ అజర్ ఉన్న చోటుని యాక్యురేట్గా తెలుసుకుని దాడి చేయడమే పాకిస్తాన్ సైన్యానికి ఆశ్చర్యం కలిగించింది. మొత్తం 9 ప్రదేశాల్లో ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి ఒకేసారి అన్నిటి మీద దాడి చేయడం భారత్కే సాధ్యమైంది. మొసాద్ చరిత్రలో 9 చోట్ల ఒకేసారి దాడి చేసిన దాఖలాలు. ఈ దాడితో పాకిస్తాన్కు భయంకరమైన మెసేజ్ వచ్చింది. భారత్ 9 చోట్ల కాదు, అవసరమైతే 20 చోట్ల ఏకకాలంలో దాడి చేయగలదని. అయితే సర్జికల్ స్ట్రైక్తోని సినిమా అయిపోలేదు, ఇంకా ఉంది.